క్రికెట్ లో కొత్త ఫార్మాట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మావా. దాని పేరు టెస్ట్ 20. పేరు వినడానికి కొత్తగా ఉంది కదా. ఈ ఫార్మాట్ ను కేవలం అండర్ 13 to అండర్ 19 ప్లేయర్స్ మాత్రమే ఆడుతారు మావా. అది ఎందుకో తెలుసుకునే ముందు ఈ ఫార్మాట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుందాం మావా. టెస్ట్ 20 ఫార్మాట్ ను 80 ఓవర్స్ ఆడతారు మావా. ఈచ్ టీమ్ 20 ఓవర్స్ ఆడతారు. అర్థం కాలేదా? అలా అయితే ఎగ్జాంపుల్ తో చెప్తా వినండి. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ కి 2 టీమ్స్ తీసుకుందాం. ఒకటి ఆస్ట్రేలియా, ఒకటి ఇండియా. ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేసి 20 ఓవర్స్ లో నిర్ణీత స్కోర్ చేసింది మావా. అలాగే ఆస్ట్రేలియా వచ్చి ఇంకో 20 ఓవర్స్ ఆడింది. మళ్ళీ ఇండియా వచ్చి ఇంకోసారి ఆడాలి బ్యాటింగ్ 20 ఓవర్స్. మళ్ళీ ఆస్ట్రేలియా 4th ఇన్నింగ్ లో వచ్చి 20 ఓవర్స్ ఆడాలి. ఇలా 80 ఓవర్స్ ఆడాలి మావా. ఇక ఈ మ్యాచ్ ని కేవలం ఒక్క రోజు మాత్రమే ఆడతారు మావా. 6 to 7 అవర్స్ ఆడతారు అంట మావా ఈ మ్యాచ్ ని. ఇక ఈ మ్యాచ్ కి స్మాల్ బ్రేక్స్ మాత్రమే ఉంటాయి మావా. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ మాత్రం 30 to 40 మినిట్స్ ఉంటుందంట మావా. ఇక ఈ ఫార్మాట్ లో మాక్సిమం 5 బౌలర్స్ వేయచ్చంట మావా. ఒక బౌలర్ అయితే 8 ఓవర్స్ కూడా వేయచ్చంట మావా. అండ్ ఈ టెస్ట్ 20 ఫార్మాట్ లో ఫాలో ఆన్ కూడా ఉంది మావా. ఒక టీం అయితే ఫాలో ఆన్ కూడా ఇవ్వచ్చు మావా. సెకండ్ ఇన్నింగ్ లో ఫాలో ఆన్ ఇవ్వడానికి 75+ రన్స్ లీడ్ ఉండాలి అంట మావా. అండ్ ఈ ఫార్మాట్ లో పవర్ ప్లే కూడా ఉంది మావో. పవర్ ప్లే అయితే 4 ఓవర్స్ వేయచ్చంట మావా. ఇక ఈ టెస్ట్ 20 ఫార్మాట్ ని రెడ్ బాల్ తో ఆడుతారంట మావా. ఎందుకంటే మన ట్రెడిషనల్ క్రికెట్ ని ఫీల్ అవడానికి రెడ్ బాల్ తో ఆడతామని చెప్పారు మావా. రెడ్ బాల్ తో ఆడతారు, మంచిగానే ఉంది. మళ్ళీ నైట్ మ్యాచెస్ కి వెళ్ళారా అని అడుగుతారా? ఎస్ మావా, నైట్ మ్యాచెస్ కి పింక్ బాల్ వాడతారు మావా. వైట్ బాల్ ని వాడితే కొన్ని ఓవర్స్ తర్వాత దాని మీద ఉన్న షైన్ అండ్ సీమ్ వెళ్ళిపోతుంది మావా. సో రెడ్ బాల్ కి అయితే అలానే ఉంటుంది కొన్ని ఓవర్స్ తర్వాత అయినా. సో బౌలర్స్ కి బ్యాట్స్మెన్ కి సేమ్ హెల్ప్ ఉండడం కోసం అండ్ అలాగే ట్రెడిషనల్ క్రికెట్ టెస్ట్ క్రికెట్ ని కాపాడడానికి ఈ ఫార్మాట్ ని తెచ్చారు మావా. అండ్ రెడ్ బాల్ తో పింక్ బాల్ తో మాత్రమే ఆడతారు. అంతా బానే ఉంది. ఈ ఫార్మాట్ ని బీసీసీఐ ఇంట్రొడ్యూస్ చేస్తుందా లేకుంటే ఐసీసీ ఇంట్రొడ్యూస్ చేస్తుందా అది చెప్పు ముందు అంటారా? సరే చెబుతా వినండి మావా. ఈ ఫార్మాట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నది బీసీసీఐ కూడా కాదు, ఐసీసీ కూడా కాదు మావా. ఒక యూకే బేస్డ్ కంపెనీ మావా. ఇక ఈ ఫార్మాట్ ని 6 టీమ్స్ ఆడతారు మావా. 3 ఇండియన్ టీమ్స్ అయితే 3 ఫారెన్ టీమ్స్. ఒక్కో టీమ్ లో 16 మెంబర్స్ ఉంటారు మావా. ఇక ఈ ఫార్మాట్ ని ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అంటే జనవరిలో స్టార్ట్ చేస్తున్నారు మావా. సో ఈ ఫార్మాట్ కి మంచి ఆదరణ వస్తే ఈ ఫార్మాట్ కూడా 4th ఫార్మాట్ అయిపోతుంది మావా క్రికెట్ లో. అప్పుడు మన ఇంటర్నేషనల్ టీమ్స్ కూడా ఆడతాయి మావా ఈ ఫార్మాట్ ను. మీరేమనుకుంటున్నారు? ఈ ఫార్మాట్ చలామణిలోకి వస్తుందా అలాగే అంతరించిపోతుందా? కామెంట్ చేయండి. ఈ ఫార్మాట్ ని ఎందుకు తీసుకుని వస్తున్నారు అంటే టెస్ట్ అండ్ T20 డెప్త్ ఎలా ఉంటుందో చెప్పడానికి అంట మావా ఈ ఫార్మాట్ ని తీసుకొస్తున్నది. ఈ ఫార్మాట్ కనుక ఇంటర్నేషనల్ గా ఆడితే మన టెస్ట్ అనేది అంతరించిపోతుంది మావా. ఇది మంచి కాన్సెప్టే అంటారా? మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఫార్మాట్? కింద కామెంట్ చేయండి పక్కా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ఇలాంటి వీడియోస్ ఏమైనా పెట్టినా మీ ఫీడ్ లోకి వచ్చేస్తుంది.